ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ముందుగా దానికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి సేవా కార్యక్రమాల ద్వారా వద్దాం, బ్లడ్ బ్యాంక్ తరహాలో, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ తరహాలో వద్దామనే ఒక ఆలోచన ఆయన షేర్ చేసుకోవడం. ఆయన ఇప్పుడే కాదు, ముందర మీరు సేవా కార్యక్రమాల్లో ఉండండి అని. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా అల్లు అర్జున్ భేటీ అయ్యారని నేషనల్ మీడియా సమాచారం. సో ఇప్పుడు మీకు ఎట్లాగూ సేలేదు ఆంధ్రప్రదేశ్లో, యూఆర్ గాన్. సో మీకు ఎవరో ఒక ఫేస్ కావాలి కాబట్టి అల్లు అర్జున్ని వాడేసుకుందామని మీరు నిర్ణయించుకున్నారా? ముందుగా అన్న, ఇందాక వైసీపీ పెద్దలు మాట్లాడారు, మోహన్ బాబు గారి నుంచి మొదలు పెడదాం. ఇప్పుడు మోహన్ బాబు గారు 2 సినిమాల్లో ఏదో తప్పుగా కులాన్ని ఆస్వాదిస్తా ఏదో మాట్లాడారు, కర్మ ఈజ్ రిటర్న్ అని చెప్పేసి పెద్దలు మాట్లాడుతూ చెప్పింది. వీళ్ళు ఎందుకు మాట్లాడారంటే, ఒకసారి మన చరిత్రకి వెళ్తా అన్న. 2019 ముందు మోహన్ బాబు గారు టీడీపీతో సఖ్యతగా ఉండేవాళ్ళు. 2019 తర్వాత ఏం చేసినాం, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తను వైసీపీలో జాయిన్ అయ్యాడు, వైసీపీ సపోర్ట్ చేశాడు. వైసీపీలో ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ ఆయనకి రాకపోయేసరికి ఎలక్షన్ ముందు మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇతను మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు మోహన్ బాబు గారు. సో ఇతను మోహన్ బాబు గారు అధికారికంగా ఎవరితోనూ లేడండి అన్నా, లేదు. మీరు 2019 చూస్తే రోడ్లు కనుక్కొని అప్పుడు విజయవాడ వచ్చి జయసుధ గారు ఆవిడ వచ్చి వైసీపీ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, రోడ్లు పడుకోవాలా ధర్నాలు చేశారన్న. ఈయన వీళ్ళ కొడుకు విద్యార్థి వాళ్ళ యూనివర్సిటీ ఫీజుల గురించి. అంటే ఇండైరెక్ట్ ఎవరు సపోర్ట్ చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టు. దాంతోపాటు ఇప్పుడు అతను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ ఏం చేయట్లేదు, ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చింది, ఆయన సపోర్ట్ చేయడానికి ఏముంటుంది ఇంకా. కాబట్టి ముఖ్యమంత్రి యొక్క ఇది పంపించడానికి ఆయన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు మాట్లాడేందుకు మన పెద్దలు మోహన్ బాబు గారి గురించి రాంగ్గా మాట్లాడినారు. సరే, అదే ఇది పుష్ప సినిమా గురించి ఒకసారి మాట్లాడదాం అన్నాం. పుష్ప అనేది ఒక మంచి క్యారెక్టరా చెడ్డ క్యారెక్టరా అంటే ఒక స్మగ్లర్ క్యారెక్టర్. సరే, అది స్మగ్లర్ క్యారెక్టర్ సినిమాగా చూడండి. అదే చెప్తాను. అది ఇందాక మోహన్ బాబు గారు సరే, సినిమా అతని ఇంటి ముందు బ్రాహ్మిన్స్ దందా చేశారంటే, తిట్టారంటే అది మనం ఖండించాల్సిందే, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి. ఎందుకంటే అది రియల్ లైఫ్. సినిమాలో ఎలా ఉంటుందంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూస్ కానీ వాళ్ళకి ఏ క్యారెక్టర్ అయితే ఇస్తారో ఆ క్యారెక్టర్ చేస్తారు. ఇక్కడ పుష్ప సినిమాలో కూడా ఈవెన్ ద స్మగ్లింగ్ క్యారెక్టర్ అయినా సరే సుకుమార్ గారు ఏది రాసుకున్నారో దానికి న్యాయం చేయడానికి మాత్రమే పుష్పలో ఉన్న అల్లు అర్జున్ గారు ఉన్నారు అంతే. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారి గురించి రిలీజ్ అయినప్పుడన్నా వీళ్ళకు వైసీపీ వాళ్ళు మొత్తం సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ గారికి ఫేవర్గా మాట్లాడారు. మరి దానికి సంబంధించి మరి వీళ్ళుగా ఒకసారి చెప్పాలి. కాకపోతే ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఎవరైనా తిట్టాడా? తిట్టలేదన్న. అంటే కులాన్ని కించపరిచాడా? లేదు. అంటే స్మగ్లర్ క్యారెక్టర్ కాబట్టి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు, అది ఒక రాంగ్ ఇండికేషన్ కాదు. ఇప్పుడు మనకి డాన్ సినిమాలు చాలానే వచ్చినాయి. ఇంతకుముందు హిందీలో వచ్చినాయి. దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్ చాలా సినిమాలు స్పాన్సర్ కూడా చేసింది, నిర్మించింది. సరే, నేననేది వ్యక్తిగతంగా కులం గురించో మతం గురించో మాట్లాడటం అనేది పుష్ప సినిమాలో మీరు ఎక్కడైనా చూసారు? లేదు కదా. ఉంది అని చెప్తున్నారు ఆయన, తప్పే ఉంది. ఆడ కులాన్ని చూస్తే ఇక్కడ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు కూడా చూసుకోవాలి. డైలాగ్స్ అక్కడ మోహన్ బాబు అప్రిషియేట్ చేస్తారా అలాంటి డైలాగ్స్? అన్నా, ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ మోహన్ బాబు తప్పని లేదు, అక్కడ పుష్ప సినిమాలో జరిగిందని నేనేమన్నా అంటే అది తప్ప ఇది కూడా తప్పైందండి. అది తప్ప ఇది కూడా తప్పైంది. మన సినిమా ఒక దీన్ని ఒక టార్గెట్ చేసుకొని మాట్లాడాడు. ఈ సినిమాలో పుష్ప సినిమాలో అటువంటి డైలాగులు ఏం లేవు. ఒక్క కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడటం తప్ప కరెక్టా చెప్పు. పుష్ప సినిమాలో పొలిటీషియన్ డబ్బు మోహన్ బాబు గారు ఆ సినిమాలో చేసింది తప్ప రాంగా కరెక్టా రైటా? సరే, పుష్ప సినిమాలో వేసింది తప్ప రాంగ్ మీరు చెప్పండి, ఇది నేను చెప్తానన్నా. ఆయన ప్రశ్న ముందర సినిమాలాగే చూడాలి. అది పుష్ప అయినా మోహన్ బాబు గారి సినిమా అయినా ఇంకోటైనా సినిమానే చూడాలి. ఆయన రియల్ లైఫ్ లో బ్రాహ్మణ్స్ ఇష్టపరుస్తూ మాట్లాడిన విషయంతో నేను తీవ్రంగా ఖండించాలి, ఎందుకంటే అది సొంత విషయం కాబట్టి. అయితే అన్న ఈయన ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ భేటీ, తర్వాత ఆయన సబ్సిక్వెంట్ గా సోనియా గాంధీ గారిని రహస్యంగా ఆయన సమావేశం అవటం, అంటే కాంగ్రెస్ పార్టీకి ఫేస్ లేదు కదా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కావాలి లేదన్నా. షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవునన్నా కాదన్నా పుంజుకుంటుంది. మా వాయిస్ బలంగా వినపడుతుంది. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ప్రెస్కి పిలుస్తున్నారు. ఎందుకని షర్మిలమ్మ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటుంది, వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు, మొదలు పెట్టారు, వాళ్ళు ఓటు బ్యాంక్ పెరుగుతుందని చెప్పి మీరు కూడా దండగా మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టింది. అలాగే మాకు ఒక ఫేస్ వాల్యూ ఉంది, అది షర్మిలమ్మ గారు ఉన్నారు. ఒకవేళ అల్లు అర్జున్ గారు కూడా మాకు యాడ్ అయితే మాకు ఇంకో చేయి యాడ్ అయింది, ఉన్న చేతికి ఇంకో చేయి యాడ్ అయింది అన్న, అది మేము హ్యాపీగా ఫీల్ కావాల్సిందే కదా.
అది సో ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారంటే తప్పే ఉంది. ఇప్పుడు ఆయన అవునన్నా కాదన్నా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న ఒక లీడర్, ఇన్ ద సెన్స్ ఒక హీరో. సో అతనికి ఇండియా మొత్తం ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇన్ కేస్ ఆయన రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఇంకొకరిని హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఆయనకి ఇంకా ప్రజలకి ఎక్కువ సేవ చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయన రాజకీయాలు రావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్లోకి వస్తే మేము స్వాగతిస్తాం అన్నది. అయితే రవికిరణ్ గారు, అంటే ఒక యంగ్ జనరేషన్ సినిమా హీరోలని, దట్ పాన్ ఇండియా లుక్ ఉన్న అలాగే గ్లోబల్ లుక్ ఉన్న హీరోస్ని ఎంకరేజ్ చేసి ఏదో ఒక రకంగా కాంగ్రెస్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలో ఉంటే దానికి ప్రశాంత్ కిషోర్ ఒక టూర్ లాగా ఉపయోగపడ్డాడు. పాట్నా ఈవెంట్కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 45 minutes